వెల్కమ్ టు టీసెట్. మనం లాస్ట్ 2 ఎపిసోడ్లో మనకు వర్క్స్ అండ్ వేజెస్ మీద డిస్కస్ చేసాం కదా. దాంట్లో భాగంగా ఇక్కడ మనకు ఈ ఎపిసోడ్లో మిగతా పార్ట్ని కవర్ చేసేద్దాం మనం. సో సేమ్ వర్క్స్ అండ్ వేజెస్, పనిలో వేతనాలు, అదే సూత్రం మనం M1T1 ఉంది కదా, అదే సూత్రం మీద మళ్ళీ మనం చేసుకుంటున్నాం. సో రైట్, కొంతమంది ఒక పనిని 100 రోజులలో పూర్తి చేయగలరు. ఒకవేళ 10 మంది తగ్గినట్లయితే ఆ పని 10 రోజులు ఆలస్యంగా పూర్తి అగును అన్నాడు. అయినా వారు ఎంతమంది గలరు అని అన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. కొంతమంది అంటే మనకు తెలుసా ఇక్కడ ఎంతమందో తెలియదు. సో M1 వచ్చేసి ఎంత చెప్పాడు ఇక్కడ మనకు, X తీసుకుంటున్నాం మనం. ఎంతమందో తెలియదు, మననే కనుక్కోమంటుండు. డేస్ వచ్చేసి ఎంత ఇక్కడ 100 డేస్ చెప్పాడు. నెక్స్ట్ M2 వచ్చేసి ఎంత. సో మనకు ఒకవేళ 10 మంది తగ్గినట్లయితే అన్నాడు, పాత దానికంటే 10 మంది తక్కువ, అంటే Xల నుంచి 10 మంది తక్కువ, X - 10. డేస్ వచ్చేసి ఏమన్నాడు, 10 రోజులు పెరిగినవి అని అన్నాడు. అంటే 100కు 10 రోజులు పెరిగినాయి, అంటే ఎంత 100 + 10 అనమాట. ఇది తీసుకెళ్ళి మన సూత్రం ఉంది కదా. సో M1D1 = ఇక్కడ వర్క్ సిమిలర్ నేను తీసుకోవట్లేదు, వర్క్ సిమిలర్ ఉంది కాబట్టి నేను తీసుకోవట్లేదు అనమాట. ఇది సేమ్ ఉంది కాబట్టి మనం తీసుకోవట్లేదు. సో రైట్, M1D1 = M2D2 వాల్యూస్ అందులో వేసేసుకుందాం. X × 100 సో X - 10 × 110 అనమాట. ఇది 110 కదండి, ఇది 110 అవునా. రైట్, కొట్టివేతల కన్వీనియంట్ ప్రకారం ఈ 0 క్యాన్సిల్ చేసేసుకొని ఇది 10X = 11 × X 11X -11 × 10 110. ఇప్పుడు ఇక్కడ మనకు X ఒకవైపు, నెంబర్ ఒకవైపు మనం తీసుకున్నట్లయితే, సో ఇప్పుడు మనకి ఇందులో ఈ 10X అటు పంపించేయండి, X పెద్దదాని దగ్గరికి చిన్నది పంపించాలి. ఆ 110 ఇటువైపు వచ్చేసింది. 110 = 11X - 10X X = 110 అనమాట. సో X = 110. మీకు ఇంకో మెథడ్ ఇక్కడ చెప్పాను మీకు, అదేంటంటే పెరిగిన తగ్గిన మనుషుల సంఖ్య men/డేస్ అన్నాం. పెరిగిన తగ్గిన మనుషుల సంఖ్య బై పెరిగిన తగ్గిన రోజుల సంఖ్య ఇంటూ సెకండ్ గ్రూప్ డేస్ అనమాట. ఇది గుర్తు లేకపోతే నార్మల్గా చేసుకోండి. రైట్, సో ఇప్పుడు మెన్ వచ్చేసి మనకు ఎంత పెరిగారు సార్, తగ్గారు 10 మంది తగ్గారు, 10 రోజులు పెరిగినాయి. సెకండ్ గ్రూప్ డేస్ అంటే 110. ఇది కట్ చేస్తే 110 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో 110 ఈజ్ ద ఆన్సర్. రైట్, ఒక కాంట్రాక్టర్ ఒక పనిని 9 రోజులలో పూర్తి చేయటకు అంగీకరించి ముందుగా కొంతమందిని పనిలోకి తీసుకొని వారిలో మొదటి రోజు నుండే 6 గైర్హాజరైనారు, అబ్సెంట్ అయినారు. మిగిలిన వారు ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు, అయినా ముందుగా ఉన్న వారి సంఖ్య ఎంత అన్నాడు. మిగిలిన వారు ఆ పనిని 15 రోజులలో పూర్తి చేశారు. సో రైట్, ఇక్కడ మనకు ఒక కాంట్రాక్టర్ ఒక పనిని 9 రోజులలో పూర్తి చేయటకు అంగీకరించాడు. సో ఇక్కడ మనకు మెంబర్స్ వచ్చేసి ఫస్ట్ కేసులో ఎంతమంది అనేది తెలియదు, కనుక్కోమంటున్నాడు కదా. సో డేస్ వచ్చేసి ఎన్ని రోజులు, 9 రోజులు. ఇక్కడ మనకు M2 వచ్చేసి ఏం చెప్పాడు అంటే మొదటి రోజు నుంచే అన్నాడు, అంటే ఫ్రమ్ ద బిగినింగ్, అంటే X - 6 మెంబర్స్. సో డేస్ వచ్చేసి ఏం చెప్పాడు సార్, మనకి ఇందులో 15 డేస్ అని చెప్పాడు. వర్క్ సిమిలర్ ఉంది కాబట్టి మనం తీసుకోవట్లేదు, ఇది అవసరం లేదనమాట. ఇది తీసుకెళ్ళి ఈ సూత్రంలో వేసుకోండి. ఇంతకుముందు చేసాం కదా, అదే మాదిరిగా మనం చేసుకోవచ్చు. M1D1 = M2D2 అనమాట. సో ఇక్కడ X × 9 = X - 6 × 15. కొట్టివేతలు కన్వీనియంట్ ప్రకారంగా చేసుకోండి, ఇలానే చేయాలని రూల్ ఏం లేదు, మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా. ఇది 3 సార్లు కట్ చేద్దాం, 3 5 సార్లు ఓపెన్ చేసేయండి. ఇక్కడ ఇది 3X = 5 × X 5X -5 × 6 30. ఇప్పుడు Xలో ఒకవైపు, నెంబర్ ఒకవైపు, ఆ 30 ఇటువైపు వస్తుంది. ఈ 5X - 3X అనగా ఎంత, 2X = 30 అనమాట. X ఎంత పడినట్టు, 15. సో 15 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 15 ఈజ్ ద ఆన్సర్. దీని ఇంతకుముందు చెప్పాం కదా, men/డేస్ ఇంటూ సెకండ్ గ్రూప్ డేస్ అని, దాంట్లో కూడా వేయొచ్చు మనం. ఎలా అంటే 6 తగ్గిపోతే 6 రోజులు పెరిగినాయి. 6 రోజులు పెరిగినాయి అని చెప్పలేదు కదా సార్ అంటే చెప్పాడు. ఇక్కడ గమనించాలి మనమే, 9 రోజులు ఇక్కడ అయింది, తర్వాత ఎన్ని రోజులు అవుతుంది అన్నాడు, 15 రోజులు అవుతుంది అన్నాడు. అంటే ఎంత పెరిగింది చెప్పండి, 9 పెరిగింది, 6 పెరిగిందా లేదా, ఇంటూ సెకండ్ గ్రూప్ డేస్ 15. ఇదే ఆన్సర్. సో 15 డేస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. అవునా. సో రైట్, ఒక క్యాంపు యందు 95 మందికి 200 రోజులకు సరిపడా ఆహారం గలదు. 5 రోజుల తర్వాత 30 మంది మరొక బ్రాంచ్నకు వెళ్ళారు. అయినా మిగిలిన ఆహారం మిగిలిన మందికి ఎన్ని రోజులకు వస్తుంది అని అన్నాడు, మిగిలిన వారికి ఎన్ని రోజులకు సరిపోతుంది అని అన్నాడు. ఇక్కడ చూడండి, 95 మందికి 200 రోజులకు సరిపడా ఆహారం ఉంది. ఇక్కడ ఇందులో ఏం జరిగింది, 5 రోజుల తర్వాత 30 మంది మరొక బ్రాంచ్లకు షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ చూడండి, మనకు ఒక హాస్టల్ ఉంది, అందులో మనం 95 మంది ఉన్నాము, 200 రోజులకు సరిపడు ఫుడ్ ఉందన్నాడు.
అంటే రోజుకు ఒక బ్యాగ్ అనుకుందాం మనం. 200 బ్యాగులు ఉన్నాయి. స్టోర్ రూమ్లో ఎన్ని ఉన్నాయో చూడండి అంటే 200 బ్యాగులు ఉన్నాయి సార్ అని చెప్పారు. రోజుకు ఒక బ్యాగ్ కన్జ్యూమ్ అయినప్పుడు 5 రోజుల తర్వాత వెళ్ళిపోయారు కాబట్టి ఈ 5 రోజులు వాళ్ళు ఫుడ్ తీసుకున్నారా లేదా? తీసుకుంటారు. అంటే రోజుకు ఒక బ్యాగు చొప్పున 5 రోజులలో 5 బ్యాగులు ఖర్చు అవుతాయి. ప్రస్తుతం ఇప్పుడు మిగిలిన ఎన్ని అని అంటే మనము 195 బ్యాగులే ఉంటాయా లేవా చెప్పండి. ఎందుకంటే ముందుగా 200 ఉండే, రోజుకు ఒకటి కన్జ్యూమ్ అయితే ఇంకా 195 ఉంటాయి. ఈ 195 మనకు పాత వాళ్ళం అలానే ఉంటే మనకు 195 డేస్ వచ్చేవి. కానీ ఇప్పుడు మనోళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఎన్ని రోజులు వస్తుంది అన్నాడు. కంపల్సరీ ఎక్కువనే వస్తాయి కదా, అది ఎన్ని రోజులు సార్ అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మనకు M1 వచ్చేసి 95 మెన్. సో డేస్ వచ్చేసి మనకెంత చెప్పాడు సార్? డేస్ వచ్చేసి 200. అయితే ఇక్కడ మనకు 95 మెన్కు 200 డేస్కు సరిపడేంత ప్రొవిజన్ ఇక్కడ ఫుడ్ అనమాట. వర్క్ ఏంటిది అంటే ఫుడ్ కన్జ్యూమ్ చేస్తుంది కదా, అన్నం మనం భోజనం చేస్తున్నాం కదా, అది వర్క్ కిందకి తీసుకుంటాం. 5 రోజుల తర్వాత అంటే 195 రోజులే మిగిలింది. ఏంటిది మిగిలిందంటే రిమైనింగ్ ఫుడ్ మిగిలింది. ఇప్పుడు మనము ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు అని అంటే 95 మందికి 195 రోజులకు సరిపడేంత ఫుడ్ ఉందా లేదా చెప్పండి? ఉంది. అయితే ఇక్కడ ఏమన్నాడంటే మిగిలిన వాళ్ళకు 95లో 30 మంది వేరే బ్రాంచ్లకు పోయారు, అంటే 65 మందిమే మిగిలినాం. వీళ్ళకైతే ఇదే ఆహారము రిమైనింగ్ ఫుడ్ ఎన్ని రోజులకు వస్తుంది సార్ అని అడుగుతున్నాడు అనమాట. ఈ మూడింటికి లింక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 95 మందికి మిగిలిన ఆహారము 195 రోజులు వచ్చేది ఒకవేళ వాళ్ళు కనుక వెళ్ళకపోతే. అదే మిగిలిన ఆహారము ఇప్పుడు 65 మందిమే ఉన్నాం కదా, ఎన్ని రోజులు వస్తుంది సార్ అని అడుగుతున్నాడు. వర్క్ సేమ్ ఉంది కాబట్టి తీసుకోవట్లేదు. ఇక్కడ వర్క్ ఏంటిదంటే ఫుడ్ అనమాట. హాస్టల్లో భోజనం చేస్తాం కాబట్టి ఫుడ్ కిందకి మనం వర్క్ తీసుకున్నాం. సో M1D1 = M2D2 అనమాట. M2D2 ఇది ఇందులో వేసేసుకోండి. సో 95 × 195 = 65 × డేస్ అన్నమాట. 65 డైరెక్ట్గా ఇది 3 సార్లు పోతుంది. 3 95 అంటే 270 + 15 285 మంది 85 రోజులు 285 డేస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. 285 రోజులకు సరిపోతుంది ఆ మిగిలిన ఆహారం మిగిలిన వాళ్ళకు. రైట్. ఒక బెటాలియన్ యందు 500 మందికి 27 రోజులకు సరిపడా ఆహారం కలదు. 3 రోజుల తర్వాత 300 మంది కొత్తగా వచ్చి కలిశారు. ప్రస్తుతం మిగిలిన ఆహారం ఎన్ని రోజులకు సరిపోవును అని అన్నాడు. సో ఇంతకుముందేమో వేరే బ్రాంచ్లకు వెళ్ళిపోయారు సార్ అని అన్నాడు. ఇప్పుడు కలిశారు. ఆయన కలుస్తాడన్నా వెళ్ళిపోతాడన్నా మనకు అనవసరం, మనం రెండింటిని సేమ్ రిసీవ్ చేసుకుందాం మనం. సో రైట్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇందులో M1 వచ్చేసి 500 మంది మనం బెటాలియన్లో ఉన్నాం. సో డేస్ వచ్చేసి 27 రోజులకు సరిపడేంత ఫుడ్ ఉంది. ఇక ప్రొవిజన్ తీసుకోవట్లేదు, ఫుడ్ సేమ్ కాబట్టి. అయితే ఇక్కడ మనకు ఈ ఫుడ్ ఏదైతే ఉందో ఎన్ని రోజుల తర్వాత ట్రాన్సాక్షన్ జరిగింది? 3 రోజుల తర్వాత. అంటే 27 రోజులలో 3 రోజులు పూర్తయింది. ఇంక 24 రోజుల ఫుడ్ రిమైనింగ్ ఫుడ్ మాత్రమే ఉంది. ఇదే రిమైనింగ్ ఫుడ్ ఇప్పుడు అయితే అంటే 500 మందికి మరో 300 మంది వచ్చి కలిశారు, అంటే 800 మంది అయినా మనం ప్రజెంట్. ఇదే రిమైనింగ్ ఫుడ్ మనకు ఇప్పుడైతే ఎన్ని రోజులకు వస్తుంది సార్ అని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడైతే ఎన్ని రోజులకు వస్తుంది అని అన్నాడు. ఇది తీసుకెళ్ళి మన సూత్రంలో వేస్తున్నాం. ఈ వర్క్ తీసుకోవట్లేదు, ఇటువైపు అదే ఫుడ్ అటువైపు అదే ఫుడ్ కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్. ఇది మనం దీంట్లో వేసేసుకుందాం. మనం M1D1 = M2D2 అనమాట. సో ఇందులో వేసేస్తే 500 ఇంటూ ఇది ఎంత సార్? ఇది 24. 500 × 24 = ఇటువైపు ఏమున్నది 800 కదా, 800 ఇంటూ డేస్ అన్నమాట. సో రైట్. కొట్టివేతల కన్వీనియంట్ ప్రకారం ఈ 2 zeros ఈ 2 zeros కొట్టేసుకోవచ్చు. 8 ఇక్కడ 3 సార్లు 3 5 15. సో డేస్ = 15 అనమాట. 15 రోజులకు సరిపడుతుంటుంది. ఇంతకుముందేమో వెళ్ళిపోయారు, ఇప్పుడేమో కలిశారు. అప్పుడేమో పెరిగినాయి రోజులు, ఇప్పుడు తగ్గిపోతాయి రోజులు ఎట్లాగో. అవునా? సో రైట్. ఒక బెటాలియన్ యందు 2000 మందికి 45 రోజులకు సరిపడా ఆహారం కలదు. 15 రోజుల తర్వాత మరో కొంతమంది సిపాయిలు కలిశారు. ప్రస్తుతం మిగిలిన ఆహారం 20 రోజులు మాత్రమే వచ్చింది. ఆయన తర్వాత వచ్చి చేరిన సిపాయిల సంఖ్య ఎంత అన్నాడు. సో నెంబర్ ఆఫ్ మెన్ అడుగుతున్నాడు మనం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా. సో ఇక్కడ మనకు M1 వచ్చేసి 2000 మంది. నెక్స్ట్ డేస్ ఎన్ని చెప్పాడు వీళ్ళు? వాస్తవానికి మనకు 45 రోజులకు రావాలి, కానీ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందంటే 15 రోజుల తర్వాత జరిగింది. 15 రోజుల తర్వాత అంటే ఇంకా లెక్క ప్రకారం మనం అలానే ఉంటే ఈ 2000 మందికి ఈ రిమైనింగ్ ఫుడ్ ఏదైతే అన్నారో ఈ రిమైనింగ్ ఫుడ్ 30 రోజులకు వచ్చేది. కానీ ఇప్పుడు మనకేమైంది అని అంటే కొంతమంది వచ్చి కలిశారు. సో డేస్ ఎన్ని ఫిక్స్ అయినవి అంటే మనకి 20 రోజులే వచ్చింది అని చెప్పాడు. 20 రోజులు. సో సెకండ్ గ్రూప్ మనకు వర్క్ వచ్చేసి అదే రిమైనింగ్ ఫుడ్ అనమాట.
రైట్, ఇది తీసుకోవట్లేదు మనం. రైట్, ఇప్పుడు M1D1 ఇక్కడ చూడండి, 2000 మందికి 30 రోజులకు సరిపడేంత ఫుడ్ 20 మందికే వచ్చింది ఆ ఫుడ్ అంటే వీళ్ళు ఎంతమంది అయి ఉంటారో చూద్దాం మనం. సో M1D1 ఈక్వల్స్ టు M2D2 అనమాట. M2D2, M1D1 ఇది D2 కాదు, D1 ఎందుకంటే వర్క్ సేమ్. సో M1D1 ఈక్వల్ టు M2D2 అనమాట. రైట్, ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2000 ఇంటూ 30 ఈక్వల్స్ టు ఇటువైపు M2 ఇంటూ ఇది ఎంత సార్ 20 అనమాట. ఇది వాల్యూస్ వేసాం అంతే. 2000 ఇంటూ 30, M2 ఇంటూ 20 వేసాం. కొట్టి వేతలు కన్వీనెంట్. ఇక్కడ ఈ 2 జీరోస్ ఇది 20 పోతే 100, ఇది మల్టిప్లై చేసుకుంటే 3000 మంది అనమాట. 3000 మంది అంటే మొత్తం మనం ఏమడుతున్నాడు, ఎంతమంది ఉన్నారు అని అనలే, ఎంతమంది తర్వాత వచ్చి చేరిన సిపాయిల సంఖ్య అన్నాడు. అంటే మనకు వచ్చి చేరిన సిపాయిల సంఖ్య అంటే మనం పాతోళ్ళం ఎంతమంది ఉన్నాం 2000, ఇప్పుడు 3000 ఉన్నాం. అంటే ఎంతమంది పెరిగినట్టు మనకు 2000 మంది మనం పాతోళ్ళం పోతే 1000 మంది మనతో పాటు వచ్చి కలిశారనమాట. అదనంగా వచ్చి చేరిన వారి సంఖ్య ఎంత, అవునా? రైట్, 8 మంది ఒక పనిని 12 రోజులలో పూర్తి చేయగలరు. 3 రోజుల తర్వాత 2 వదిలి వెళ్ళారు. ఆయన మిగిలిన పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారన్నాడు. మనం ఇంతకుముందు హాస్టల్ లెక్క చెప్పాము. హాస్టల్ లాగా చెప్పుకోవచ్చు, ఎలా అయినా చెప్పుకోవచ్చు, ఆయన ఎలా అయినా చెప్తుంటాడు. మనం కాన్సెప్ట్ అదే ఉంటుంది, దాన్ని గమనిస్తుండాలి మనం. సో ఫస్ట్ గ్రూప్లో మెంబర్స్ వచ్చేసి 8 మంది, డేస్ వచ్చేసి ఎంత మనకి ఇక్కడ 12 డేస్. ఏమైంది ఇందులో 3 రోజుల తర్వాత అన్నాడు. అంటే 3 రోజుల పని ఆల్రెడీ చేసి ఉన్నాం మనం. 12లో 3 పోతే ఇక లెక్క ప్రకారంగా మనమే కనుక ఉంటే 8 మందికి 9 రోజులలో పూర్తయ్యేది. ఏం పని అంటే మిగిలిన పని, రిమైనింగ్ వర్క్. ఇంతకుముందు రిమైనింగ్ ఫుడ్ అన్నాం, ఇప్పుడు రిమైనింగ్ వర్క్ అనమాట. ఏం జరిగింది సార్ ఇక్కడ 3 రోజుల తర్వాత ఏం జరిగింది, ఇందులో 2 వదిలి వెళ్ళారట. అంటే 8 మందిలో 2 పోతే ఎంత ఉన్నారన్నట్టు 6 ఉన్నాం. సో 6 అయితే మిగిలిన పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు. ఇదే రిమైనింగ్ వర్క్ ఉంది కదా, ఈ రిమైనింగ్ వర్క్ను ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు అన్నాడు. ఇది తీసుకెళ్ళి మన సూత్రంలో వేస్తాం. ఇది అవసరమా ఇప్పుడు మనకు చెప్పు? అవసరం లేదు కదా. సో రైట్, ఇది తీసుకెళ్ళి మనం అందులో వేసేస్తే M1D1 ఈక్వల్స్ టు M2D2 అనమాట. M2D2 రైట్, ఇది 8 ఇంటూ 9 ఈక్వల్స్ టు 6 ఇంటూ డేస్ అనమాట. సో ఇది 3 2 టైమ్స్, 3 ఇది 3 టైమ్స్, 2 ఇది 4 టైమ్స్, ఎంత సార్ ఇక్కడ 12. సో 12 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? 12 డేస్ మనకు ఆన్సర్ అవుతుంది, అవునా? రైట్, 12 మంది ఒక పనిని 9 రోజులలో పూర్తి చేయగలరు. వారు కలిసి ప్రారంభించిన 6 రోజుల తర్వాత మరో 6 వచ్చి చేరినారు. మిగిలిన పనిని వీరు ఎన్ని రోజులలో పూర్తి చేయుదురు అని అన్నాడు. సో సేమ్ మనకు M1 వచ్చేసి 12 సార్. డేస్ ఎన్ని చెప్పాడు మనకు? 9 రోజులు చెప్పాడు. డేస్ వచ్చేసి ఫస్ట్ కేసులో 9 రోజులు చెప్పాడు. నెక్స్ట్ ఎన్ని రోజుల తర్వాత ట్రాన్సాక్షన్? 6 రోజుల తర్వాత. అంటే ఇంకెంత లెక్క ప్రకారం మనమే అయితే 3 రోజులలో పూర్తయ్యేది అనమాట. ఏంటిది పూర్తయ్యేది? రిమైనింగ్ వర్క్ మనకు పూర్తయ్యేది. అయితే ఇక్కడ మనకు M2 వచ్చేసి ఎంతమంది మనకు ఇందులో 6 వచ్చి చేరినారు. 12 మంది మనం ఉన్నాం కదా, 6 కలిసారంటే మనం 18 మంది అయినాం. ఇప్పుడు ఇదే రిమైనింగ్ వర్క్నైతే ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు అన్నాడు. మిగిలిన పనిని వీరు ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు అదే వస్తుంది ఆన్సర్. M1D1 ఈక్వల్స్ టు M2D2. ఇక్కడ వర్క్ తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? ఈక్వల్ ఉంది కాబట్టి. సో 12 ఇంటూ 3 ఈక్వల్స్ టు 18 ఇంటూ డేస్ అన్నమాట. సో ఇది 3, ఇది 6 టైమ్స్, 6 ఇది 2 టైమ్స్, 2 డేస్ ఈజ్ ద ఆన్సర్. 2 డేస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. రైట్, ఒక పంపు ఒక ట్యాంకును 6 గంటలలో నింపగలదు. పంపు ప్రారంభించిన 3 గంటల తర్వాత మరో 3 అదే విధమైన పంపులను ప్రారంభించాను అన్నాడు. ఇందులో క్వశ్చన్ నెంబర్ ఏ, మిగిలిన ట్యాంకును ఎంత సమయంలో నింపగలదు. క్వశ్చన్ నెంబర్ బి, మొత్తం ట్యాంకు నింపడానికి ఎంత సమయం పట్టును అన్నాడు. ఇక్కడ చూడండి, మనకు సేమ్ ఇదే. ఇక్కడ మనం హాస్టల్ ఎగ్జాంపుల్ ఇచ్చాం, మనుషులు పని అనే ఎగ్జాంపుల్ ఇచ్చాం, ఇప్పుడు పంపులు ట్యాంకులు అనేది ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో ఇక్కడ M1 వచ్చేసి ఎంత మనకి ఇందులో ఒక పంపు ఎంత టైం ఎంత చెప్పాడు ఇక్కడ 6 గంటలలో అని అన్నాడు. సో 6 గంటలలో నింపగలదు అన్నాడు. ఏం పని అంటే ట్యాంక్, 1 ట్యాంక్, అర్థమైంది? సో రైట్, ఇప్పుడు మనకి ఇందులో పంపు ప్రారంభించిన 3 గంటల తర్వాత అన్నాడు. సో 3 గంటలు ఆల్రెడీ మనకు నడిచింది మన పంపు. ఇక మిగిలింది ఎంత అంటే ఇది. ఇక్కడ రిమైనింగ్ ట్యాంక్ అనుకోండి, వాస్తవానికి 6 గంటలలో ఫుల్ అయ్యే పంపు 3 గంటలు నడిచిందంటే సగం నిండి ఉంటుంది, హాఫ్ ట్యాంక్ అని వేసుకోవచ్చు.
కానీ అట్లా ఎందుకు మనకు అవసరం లేదు. సో రిమైనింగ్ ట్యాంక్ అన్నాం కదా, సేమ్ అన్నమాట. లెక్క ప్రకారంగా మనం ఒక పంపు ఇంకొక 3 గంటలలో నింపగలదు. అలాంటిది సెకండ్ కేసు వచ్చేసరికి ఇలాంటివి మరో 3 పంపులను అని అన్నాడు. 1 ఆల్రెడీ ఉంది, దీనికి 3 కలుపు అంటే 4 పంపులు అనమాట. ఈ 4 పంపులు ఇదే మిగిలిన ట్యాంకును ఎంత సమయంలో నింపగలవో అడుగుతున్నాడు. మిగిలిన ట్యాంకును ఎంత సమయంలో నింపగలవు, అదేనా? రైట్. M1D1 = M2T2. ఇక్కడ వర్క్ సిమిలర్ ఉంది కాబట్టి తీసుకోవట్లేదు. సో M2T2 అనమాట. సో ఇందులో వేసేయండి. 1 × 3 = 4 × T2 అనమాట. సో రైట్. ఇప్పుడు T2 = ఇది ఇటువైపు వస్తే 3/4, 3/4 అవర్ అంటే 3/4 గంటలు. 3/4 గంటలు అంటే ఎంత సార్? 3/4ను నిమిషాలకు మార్చుకుంటే ఎంత వస్తుంది? 45 నిమిషాలు. సో 45 మినిట్స్. మిగిలిన ట్యాంకును ఎంత సమయంలో అంటే ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది 45 మినిట్స్, ఇది 45 మినిట్స్ వచ్చింది ఆన్సర్ ఫస్ట్ది. సెకండ్ది వచ్చేసి మొత్తం ట్యాంకు నిండడానికి ఎంత సమయం అన్నాడు. ఫస్ట్ 3 గంటలు నడిచింది కదా, అది 3 గంటలు ప్లస్ ఇది 45 నిమిషాలు. ఇదేమో గంటలు, ఇది నిమిషాలు. ఇప్పుడు చెప్పు, 45 నిమిషాలు ప్లస్ 3 గంటల 45 నిమిషాలు. 3 గంటల 45 నిమిషాలు. ఇది ఫస్ట్ ఆన్సర్, ఇది సెకండ్ ఆన్సర్ అనమాట. అంటే ఏది వస్తుంది సార్? 45 మినిట్స్, 3 hours 45 minutes అనమాట. సో 3 hours 45 minutes ఈజ్ ద ఆన్సర్. రైట్. ఒక కాంట్రాక్టర్ ఒక పనిని 40 రోజులలో పూర్తి చేయటకు అంగీకరించి ముందుగా 100 మందిని పనిలోకి తీసుకొని 35 రోజుల తర్వాత మరో 100 మందిని పనిలోకి తీసుకొని మిగిలిన ట్యాంకును, మిగిలిన పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేశాను. ఒకవేళ అతడు అదనంగా మందిని తీసుకోనట్లయితే ఎన్ని రోజులు ఆలస్యంగా పూర్తి అగును ఆ పని అని అన్నాడు. సో రైట్. ఇక్కడ మనకు ఒక కాంట్రాక్టరు, ఇప్పుడు మనం ఏదైనా ఒక కల్వర్ట్ కడుతున్నాం, ఒక బిల్డింగ్ కడుతున్నాం అంటే మనకు టైం అగ్రిమెంట్ ఇస్తుంది గవర్నమెంట్. సో టైం ప్రకారం ఈ 6 నెలల్లో నేను కట్టగలను, 9 నెలల్లో కట్టగలను, అలా ఉంటుంది. సో ఆయన ఏం చేశాడంటే దానికి మనకు అగ్రిమెంట్ చేసుకొని వచ్చాడు. ముందుగా ఎంతమందిని తీసుకున్నాడు? 100 మందిని తీసుకున్నాడు. ఇక్కడ 100 మందిని తీసుకున్నాడు. తీసుకొని ఏం జరిగింది అని అంటే మనకు 40 రోజులలో పూర్తి చేస్తాను వచ్చాడు. కానీ 35 రోజుల ముందుగా 100 మందిని తీసుకొని 35 రోజుల తర్వాత మరో 100 మందిని పనిలోకి తీసుకొని, అంటే ఆల్రెడీ మనం పాతలో 100 ఉన్నాం, ఇంకో 100 మందిని తీసుకుంటే ఈ 200 మంది అట ఈ మిగిలిన పనిని 5 రోజులలో చేశారట, రిమైనింగ్ వర్క్ను. అయితే ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడంటే ఇదే రిమైనింగ్ వర్క్ ఉంది కదా, ఈ రిమైనింగ్ వర్క్ను ఇప్పుడు 200 మంది 5 రోజులలో చేశారు కదా, ఒకవేళ వాళ్ళని తీసుకోకపోతే, ఒకవేళ అదనంగా మందిని తీసుకోకపోతే అన్నాడు. అంటే పాతల్లో మనం ఎంతమంది? 100 మంది. మనమే అయితే ఎన్ని రోజులలో పూర్తయ్యేది ఆలస్యంగా అని అన్నాడు. సో మనకి హౌ మెనీ డేస్ బిహైండ్ షెడ్యూల్ అన్నాడు. సో ఎన్ని రోజులు ఆలస్యంగా అని అన్నాడు. సో 100 మందికి ఇక్కడ గమనించండి, సెకండ్ గ్రూప్లోనే డేటా క్లియర్గా ఉంది, ఫస్ట్ గ్రూపే ఖాళీగా ఉంది. ఇదే క్వశ్చన్ మార్క్. ఇప్పటి వరకు అటువైపు క్వశ్చన్ మార్క్ ఉండే, ఇటువైపు క్వశ్చన్ మార్క్. ఎటున్నా చేస్తాం మనం. ఇది తీసుకెళ్ళి మన సూత్రంలో వేసేసుకోండి. అంటే ఇక్కడ రఫ్గా చూడండి ఒకసారి. 200 మంది 5 రోజులలో చేసిన పనిని 100 మంది అయితే ఎన్ని రోజులలో చేస్తారు. ఇక్కడ స్ట్రెంత్ ఆఫ్ అయినప్పుడు డేస్ డబుల్ 10 డైరెక్ట్గా వేసుకోవచ్చు. 10 × 5 తీస్తే 5 ఆన్సర్ అని, లేదా మన సూత్రం వేసుకుందాం. వర్క్ సిమిలర్ కాబట్టి తీసుకోవట్లేదు. రైట్. సో 100 × డేస్ 200 × 5 అనమాట. సో ఈ 2 zeros క్యాన్సల్. సో డేస్ = 2 × 5 ఎంత సార్? 10. సో 10 days అనమాట. 10 days పట్టేది, కానీ 10 days లేట్ అవ్వదు. మనకు ఆల్రెడీ అగ్రిమెంట్ ఇంకొక 5 days బ్యాలెన్స్ లేదా? 35 రోజుల తర్వాత కదా వాళ్ళని తీసుకుంది. మన అగ్రిమెంట్ ఎన్ని రోజులు? 40 రోజులకు కదా. అంటే ఎన్ని రోజులు ఆలస్యం అగునంటే ఇప్పుడు చూడండి, 2 విధాలుగా చెప్పొచ్చు. 35 days ప్లస్ ఇవి ఒక 10 days, 45 days పట్టేది మొత్తం. దీంట్లో నీ అగ్రిమెంట్ 40 days ఉంది కదా, అంటే 5 days లేట్ అవుతుంది అని అనొచ్చు ఒకటి. లేదా 10 రోజులలో 5 రోజులు ఇంకా షెడ్యూల్ ఉంది, ఇంకా 5 రోజులు లేట్ అవుతుంది అని అనొచ్చు. రెండు సేమ్. 5 days ఈజ్ ద ఆన్సర్ అనమాట. అవునా? రైట్. ఒక కాంట్రాక్టర్ ఒక పనిని 38 రోజులలో పూర్తి చేయటకు అంగీకరించి ముందుగా 30 మందిని పనిలోకి తీసుకొని 25 రోజుల తర్వాత మరొక 5 మందిని పనిలోకి తీసుకొని నిర్ణీత సమయం కంటే ఒక రోజు ముందుగానే పని పూర్తి చేశాను. ఒకవేళ అదనంగా మందిని తీసుకున్నట్లయితే ఆ పని నిర్ణీత సమయం కంటే ఎన్ని రోజులు ఆలస్యం అగునన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ గ్రూప్లో ఎంతమంది చెప్పాడు? 30 మంది. డేస్ మనకు ఇది వాస్తవానికి ఇక్కడ ఏంటంటే
M2 వచ్చేసి 30 మెంబర్స్కు ఎంతమందిని అదనంగా తీసుకున్నాడు మనకు 25 రోజుల తర్వాత 5గురిని అన్నాడు. 5గురిని అదనంగా తీసుకుంటే 35 మంది మనకు డేస్ వచ్చేసి 38లో 25 రోజుల తర్వాత తీసుకున్నాం కాబట్టి వీళ్ళకు 13 రోజులే ఉందన్నమాట. సో 13 రోజులలో మనకేం చెప్పాడు, వీళ్ళు 13 రోజులు వాడుకోలేదు. ఏమన్నాడు ఇక్కడ, ఆ పనిని నిర్ణీత సమయం కంటే ఇక్కడ ఏం చేశాడు, నిర్ణీత సమయం కంటే ఒక రోజు ముందుగానే పూర్తి చేశారన్నాడు. 13 రోజులు వాడుకోలేదు, ఒక రోజు ముందుగానే అంటే వీళ్ళు వాడుకున్నది 12 రోజులే. ఏం పని చేశారు వీళ్ళు, రిమైనింగ్ వర్క్ చేశారనమాట. 35 మంది 12 రోజులలో మిగిలిన పని చేశారు కదా, ఇదే మిగిలిన పనిని వీళ్ళు పాత వాళ్ళు అంటే 30 మంది మనం ఓల్డ్ ఉన్నాం కదా, వీళ్ళు ఎన్ని రోజులలో చేస్తారు, దాంట్లో వచ్చిన తర్వాత అదనంగా ఎన్ని అవుతున్నాయి అనేది చూద్దాం మనం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే సూత్రంలో వేసుకుంటున్నాం మనం. ఇది డేస్, ఇది 35 × 12. సో ఇది 6, 5 times 6, ఇది 2 times 5, ఇది 7 times 14 days. 14 days అవుతుండేది, కానీ మనకు అగ్రిమెంట్ ఇంకొక 13 రోజులు ఉంది కదా, అంటే ఎన్ని రోజులు ఆలస్యం అగును అంటే 1 day ఇస్ ద ఆన్సర్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 13 వేసుకున్నారు అనుకోండి మీకు రాదు. 1 day ఎర్లీగా అన్నాడు కాబట్టి 12 days వాళ్ళు చేసింది కాబట్టి 12 days తీసుకోవాలి మనం. అవునా, 1 day ఇస్ ద ఆన్సర్ అవుతుంది. రైట్. 20 మంది స్త్రీలు కలిసి ఒక పనిని 16 రోజులలో పూర్తి చేయగలరు. అదే పనిని 16 మంది పురుషులు 15 రోజులలో పూర్తి చేయగలరు. అయినా ఒక పురుషుడికి ఒక స్త్రీకి గల పని సామర్థ్యంలో నిష్పత్తి ఎంత అని అన్నాడు. సో వర్క్ రేషియో అడిగాడు. ఇక్కడ గమనించండి, 20 మంది స్త్రీలు 16 రోజులలో అన్నాడు, 16 మంది పురుషులు 15 రోజులలో అన్నాడు. సో ఇక్కడ మనకు M1 = మనకెంత చెప్పాడు, ఇక్కడ 20 ఉమెన్ చెప్పాడు. సో నెక్స్ట్ వచ్చేసి డేస్ ఎన్ని వీళ్ళు వాడుకునే డేస్ 16 days. నెక్స్ట్ సెకండ్ గ్రూప్లో M2 ఎంత తీసుకోవాలి అంటే ఎంతమంది పురుషులు చెప్పాడు, 16 men. డేస్ ఎన్ని తీసుకోవాలి, ఆయన ఎంత ఇచ్చాడు మనకు 15 days ఇచ్చాడు. ఏం పని చేశారు వీళ్ళు అంటే సేమ్ వర్క్ అనమాట. ఇక్కడ ఖాళీ ఎక్కడుంది చెప్పండి, క్వశ్చన్ మార్క్ ఎక్కడుంది, లేదు, ఖాళీ ఏం లేదు, జస్ట్ కెపాసిటీ రేషియో కనుక్కోవాలి. ఇప్పటి వరకు మనకు మెన్ అలానే వచ్చారు, ఇక్కడ మెన్ బాయ్స్ వస్తుంటారు, గమనించాలి మనం. సరే రైట్. ఇప్పుడు దీంట్లో మనకేంటంటే M1D1 సూత్రంలో వేసేసుకుందాం. వర్క్ సిమిలర్గా ఉంది కాబట్టి తీసుకోవట్లేదు, ఒకవేళ వేరుగా ఉంటే తప్పనిసరి తీసుకోవాలి. రైట్. ఇప్పుడు M1D1లో వేసేసుకుంటే M2D2, ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తే 20W × 16 = 16M × 15. ఇక్కడ లెటర్స్ ఒకవైపు, నెంబర్స్ ఒకవైపు. ఆ M తీసుకొచ్చేసేయండి. ఆ M తీసుకొచ్చేస్తే W/M = ఈ నెంబర్లు అటు పంపించేసేయండి. అక్కడ ఏముంది, 16 ఉంది, 15 ఉంది కదా ఆల్రెడీ. ఇవి ఇక్కడ నుంచి ఈ నెంబర్లు అటు పంపించేస్తే 20 × 16 అంతే కదండి. ఇది 16 క్యాన్సిల్ కదా, ఇది 5 4 times, 5 3 times అంటే 3/4. దేనికి ఎదురుగున్నది దానిదే. సో W వచ్చేసి 3 అన్నట్టు, M వచ్చేసి 4. సో W/M = 3/4. ఇట్లా మీరు చెప్పగలిగినా పర్వాలేదు, లేదంటే W/M = 3:4. మీకు ఇక్కడ ఏమన్నాడు, పురుషుడికి స్త్రీకి అన్నాడు, అంటే ఫస్ట్ పురుషుడికి తీసుకోవాలి. మరి పొరపాటున నువ్వు డైరెక్ట్ అట్లా వేసావు అనుకో పోతుంది మరి. సో 4:3 అనమాట. సో 4:3 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ 3:4 కూడా ఉంది చూడండి. ఇది ఉమెన్/మెన్. ఇది నిన్న ఆయన అడుగుతుంది ఏంది, మెన్/ఉమెన్ అడిగాడు కాబట్టి A/B అంటే A ఫస్ట్ రావాలి, B/A అంటే B ఫస్ట్ రావాలి. అర్థమైందా? సో కాబట్టి మనకు అది గమనించాలి అది. సో ఆన్సర్ వచ్చేసి 4:3 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. ఇక్కడే కొట్టివేయచ్చు, దీన్ని ఇక్కడే కట్ చేసుకోవచ్చు. 16 క్యాన్సల్, ఇది 5 4 times 3 times అని చేసుకోవచ్చు. రైట్. 5 పురుషులు మరియు 4 స్త్రీలు కలిసి ఒక పనిని 10 రోజులలో పూర్తి చేయగలరు. 4 పురుషులు మరియు 10 మంది స్త్రీలు కలిసి ఆ పనిని 5 రోజులలో పూర్తి చేయదురు. అయినా ఒక పురుషుడికి మరియు ఒక స్త్రీకి మధ్య సామర్థ్యంలో నిష్పత్తి ఎంత అన్నాడు. పని సామర్థ్యంలో నిష్పత్తి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ మనకు 5 పురుషులు మరియు 4 స్త్రీలు అన్నాడు. సో ఫస్ట్ కేసులో M1 వచ్చేసి 5 పురుషులు 5M ప్లస్ మరియు అన్నాడు కదా ప్లస్, లేదా అంటే ఈక్వల్ పెట్టేవాళ్ళం. సో ఇక్కడ 4 స్త్రీలు, ఇది ఫస్ట్ గ్రూప్. వీళ్ళు ఎన్ని రోజులలో చేయగలుగుతారు, వీళ్ళు కలిసి 10 రోజులలో చేస్తారు. ఇది W1 వచ్చేసి 1 వర్క్.
సెకండ్ గ్రూప్ వచ్చేసి 4 పురుషులు మరియు 10 మంది స్త్రీలు. ఇక్కడ రాస్తున్నాను. M2 వచ్చేసి కిందికి రాస్తున్నాను, ఇక్కడ ప్లేస్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. M2 వచ్చేసి మనకెంత 4 పురుషులు మరియు 10 మంది స్త్రీలు కలిసి ఎన్ని రోజులలో అని చెప్పాడు, ఇక్కడ మనకు 5 రోజులలో అని చెప్పాడు. వర్క్ సిమిలర్, W2 ఈక్వల్ టు సేమ్ వర్క్ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఇది M1D1 ఈక్వల్ టు M2D2లో వేసేస్తాం మనం, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో M1D1 ఈక్వల్స్ టు M2D2లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ మనకు M1 అంటే 5M అంటే మెన్ ప్లస్ 4 ఉమెన్ ఇంటూ డేస్ ఎన్ని 10 డేస్. సెకండ్ గ్రూప్లో మనకు 4M ప్లస్ 10W, 4M ప్లస్ 10W ఇంటూ డేస్ ఎన్ని సార్ సెకండ్ గ్రూప్లో 5 డేస్. ఇందులో సింప్లిఫై చేస్తే మనకు మెన్ ఈస్ టు ఉమెన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది 5 ఎన్నిసార్లు వెళ్తుందండి, ఇక్కడ మనకు 2 టైమ్స్ వెళ్తుంది. ఓపెన్ చేసేయండి. 2 ఇంటూ 5 10M ప్లస్ 2 ఇంటూ 4 8W, అది తీసుకుంటే 4M ప్లస్ 10W అనమాట. ఇక్కడ ఏ లెటర్ ఆ లెటర్ వైపు, అంటే ఏ జాతి ఆ జాతి వైపు లాగా తీసుకొచ్చుకోవాలి. పెద్దదాని దగ్గరికి చిన్నదాన్ని పంపించేసేయాలి. అది 4M ఇటువైపు వస్తుందండి. 10M మైనస్ 4M ఈక్వల్ టు ఇది అటు పంపించేస్తే 10W మైనస్ 8W అంటే ఎంత, ఇక్కడ 6M ఈక్వల్స్ టు 2W అనమాట. అక్షరాలు ఒకవైపు, అంకెలు ఒకవైపు. ఇది ఇటువైపు తీసుకొచ్చేసండి. M/W ఈక్వల్స్ టు ఇది అటు పంపించేస్తే 2/6 1/3 కట్ చేస్తే 1/3 అంటే ఏమని రాయొచ్చు, 1:3. ఫస్ట్ మెన్ తర్వాత ఉమెన్. ఆయన ఏమడిగాడు ఇక్కడ, పురుషుడికి స్త్రీకి సామర్థ్యంలో నిష్పత్తి అన్నాడు. సో మెన్ ఈస్ టు మెన్ ఈక్వల్ టు 1:3 అనమాట. సో 1:3 ఇస్ ద ఆన్సర్. 1:3 ఇస్ ద ఆన్సర్. అవునా? సో రైట్. ఇక్కడ మనకి ఇందులో వర్క్స్ అండ్ వేజెస్లో మనకి ఇందులో మెన్ ఉమెన్ కనుక్కొనే మనకు దీనికి సంబంధించిన లెక్కలు మనం చేసుకోవచ్చు అనమాట. సో రైట్. మనకి ఈ చాప్టర్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలు మనం చూసాము. మరో చాప్టర్ తోటి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. రైట్. థ్యాంక్ యూ.